हाई फ्रेंड्स वेलकम टू मई यूट्यूब चैनल धर्मास वर्ल्ड फ्रेंड्स ఏపీలో డిఎస్సి అపాయింట్మెంట్లకు సంబంధించి ఇచ్చినటువంటి డేట్స్లో తేడాలు వచ్చాయి। ప్రస్తుతం అయితే అది వాయిదా పడింది। డిఎస్సి అభ్యర్థులకు రేపే అమరావతిలో నియామక పత్రాలు ఇస్తామని చెప్పారు। కానీ విద్యాశాఖ అధికారులు వెల్లడించినట్లుగా త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని చెప్తున్నారు। ప్రస్తుతానికైతే అది పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది। ఎందుకు వాయిదా పడిందనే కారణాలు చెప్పలేదు। దాని కారణాలు మనందరికీ తెలుసు। మరోవైపు జిల్లాల నుంచి అభ్యర్థులు అమరావతికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన బస్సులను అధికారులు క్యాన్సిల్ చేశారు। అయితే వర్షాల వల్ల ఆ ప్రోగ్రాం వాయిదా పడినట్టు తెలుస్తూ ఉంది। ఇక్కడేమో పిచ్చ ఎండలో, ఒక పక్క బీభత్సమైన ఎండలో, ఇంకో పక్క ఏమో గాలి ఊపిరాడని పరిస్థితి, అంత దారుణంగా ఉంది। కానీ వర్షం అయితే లేదు। అయితే ప్రస్తుతానికైతే కోర్టు చెప్పినటువంటి నిర్ణయానికి మరలా రివ్యూకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి। కోర్టు ఏదైతే చెప్పిందో ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు కంపల్సరీగా స్కూల్ అసిస్టెంట్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు। ఆ విధంగా జరిగినప్పుడు కంపల్సరీగా ఇప్పుడు మళ్ళీ ఎస్జిటిలో ఎవరైతే ఎస్జిటి సెలెక్ట్ అయ్యి స్కూల్ అసిస్టెంట్కి వస్తున్నారో ఆ ఎస్జిటి పోస్ట్కి కొత్త వారిని మరలా పిలవాలి। ఇది ఖచ్చితంగా జరగాలి కంపల్సరీగా। ఎందుకంటే ఆ తర్వాత ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ నుంచి పీజీటీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆ విధంగా స్కూల్ అసిస్టెంట్కి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు। కాబట్టి ఈ విధంగా మరలా వెరిఫికేషన్ కూడా జరిగే ఛాన్సెస్ కంపల్సరీగా ఉంటాయి। ఎందుకంటే ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండింటి సెలెక్ట్ అయిన అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతాడు। ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లో హోదాలో అతనికి ఆ వెరిఫికేషన్కి పిలిచారు కాబట్టి ఆ వ్యక్తి కంపల్సరీగా స్కూల్ అసిస్టెంట్కి వస్తుంటే ఆ దపాగా మరి ఎస్జిటి పోస్ట్ ఖాళీ అవుతుంది కాబట్టి అక్కడికి ఎస్జిటి అభ్యర్థి రావాల్సిందే। కాబట్టి వాళ్ళని మళ్ళీ పిలవాల్సిందే, వెరిఫికేషన్ జరగాల్సిందే, కొత్త లిస్టు రావాల్సిందే। ఇదంతా జరుగుద్ది కాబట్టి ఇదంతా మనకి క్లియర్గానే అర్థమవుతుంది కాబట్టి కోర్టు చెప్పినట్లుగా అది జరుగుద్ది కాబట్టి ఇంకా దీని మీద అనేక కేసులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి। రేషనలైజేషన్ కావచ్చు, జియో 77 అప్లికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి। అభ్యర్థులు అవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నారు। మొత్తానికైతే ఇది తేలాలి, 4 వారాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇది క్లియర్ అయ్యేట్టుగా చూడాలని సింగిల్ మరి జడ్జిని మరి హైకోర్టు కోరడం కూడా జరిగింది। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ, ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్।